ఆయనకి ఎంతో వందనొస్తున్నాయి నేను ఉంటున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నుంచి 20వ వచనము నుండి 26 వరకు మనం చదువుకుందాం. We will read Luke's Gospel chapter 19 from verse 20 to verse 26. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడుననైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నా. ప్రేమ కలిగిన ప్రభువా, కృపలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క రాజ్యం యొక్క ఉపమానమును గురించి ఇంకను కొన్ని విషయాలు ముందుకు వెళ్ళి మేము నేర్చుకోవాలని ఆశపడుచుండగా మా అందరికీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఆత్మ యొక్క ప్రత్యక్షత, గ్రహింపు మాకు దయచేయమని, తద్వారా మేము చాలా జ్ఞానంగా ఈ లోకంలో ప్రవర్తించుటకు మీరు మాకిచ్చిన మీనాను వ్యర్థం చేసుకోకుండా దాని ద్వారా ప్రభువా మిమ్మల్ని మయంపరిచే విధానంలో దాన్ని ఎక్కువ చేయగలుగునట్లు మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాజ్యం యొక్క ఉపమానంలో చాలా విషయాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో ఎలాగైతే జక్కయ్య అబ్రహాం యొక్క కుమారుడిగా మార్చబడ్డాడు, కుమారత్వము తన కుటుంబంలోనికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడైతే తన బిడ్డలుగా మనం మారిపోతున్నామో వెంటనే మనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఫస్ట్ ద కాల్ టు సన్షిప్, దెన్ ద కాల్ టు సర్వెంట్హుడ్. ఆయన దాసులుగా ఉండే మనము రాయబారులుగా ఉన్నాం. వీఆర్ లైక్ అంబాసిడర్స్. అది మాత్రమే కాకుండా ఆయన యొక్క ఆస్తిని, ఆయన డబ్బును మనల్ని నమ్మి మన చేతిలో ఉంచాడు. కాబట్టి మనం గృహ నిర్వాహకులుగా ఉన్నాం. వీఆర్ ఆల్సో స్టూవర్డ్స్. ఈ గృహ నిర్వాహకులుగా, దాసులుగా, రాయబారులుగా ఆయన యొక్క రాజ్యం యొక్క సువార్తను ప్రకటించే వారంగా, ఈ రాజ్య నిర్మాణకులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అది మన ఆత్మీయ పిలుపు. దట్స్ అవర్ స్పిరిచువల్ కాలింగ్. భౌతికంగా మేబీ వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ హౌస్ వైఫ్స్, వీఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఐటీ ఫర్మ్. పలు రంగాల్లో మనం పనిచేస్తూ ఉండొచ్చు. దట్ వీ డూ ఇట్ ఫర్ అవర్ ఫిజికల్ బాడీ, టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలను కాపాడుకోవటానికి, బిడ్డలను కాపాడుకోవటానికి, మన యొక్క భౌతిక అక్కరు తీర్చుకోవటానికి మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే, ప్రభువా, నీ రాజ్యాన్ని నేను కట్టాలి. నన్ను ఉంచిన స్థలములో నుంచి, నా పరిధిలో నుంచి నేను మీ రాజ్యాన్ని కట్టాలి. ఇక్కడ ఈ ఉపమానంలో రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? తన దాసులను పిలిచాడు. తన దాసులను పిలిచి ప్రతి వారికి కూడా ఒకే రీతిగా ఒకే మీనా ఇచ్చాడు. అంటే ఆయన యొక్క పెట్టుబడిలో ఏమాత్రం కూడా తేడా లేకుండా సరి సమానంగా ఇచ్చాడు. ఆ సరి సమానంగా ఇచ్చిన విషయాలు ఇంత క్రితమే మనం చూసాం. ప్రతి విశ్వాసికిని ప్రభువు ఎలాంటి పక్షపాతం లేకుండా మనకి ఇచ్చాడు. The initial deposit is the same. There is no difference. ఆ యొక్క ప్రభువు మనకి ఇచ్చిన ఆ యొక్క నిక్షేపము, లేకపోతే ఆయన యొక్క ధనమును మనం ఏం చేయించున్నాము, ఆ ముడి సరకు, దాన్ని మనం ఏం చేస్తున్నాం, వాట్ డు వి డూ విత్ ద క్యాపిటల్, దట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. నేను వచ్చే వరకు వ్యాపారం చేయమని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి
తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళని పిలుస్తున్నాడు. పిలిచి లెక్క అడుగుతున్నాడు. మొదటి వాడు వచ్చాడు, ఏమన్నాడు? అయ్యా, మీరు 1 మీనా నాకు ఇచ్చారు. మీరు భౌతికంగా మా మధ్యలో లేని ఈ సమయంలో నేను కష్టపడి పనిచేసి దేవుని కృపను బట్టి నేను 10 మీనాలు సంపాదించాను అన్నాడు. తర్వాత రెండో వ్యక్తి కూడా తన తర్వాత వచ్చి ఏమంటున్నాడు? మీరు 1 మీనా ఇచ్చారు, నేనేం చేశాను? 5 మీనాలు సంపాదించానని తాను కూడా చాలా సంతోషంగా చెప్తున్నాడు 18వ వచనంలో. ఇప్పుడు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు 7 వచనాల్లో మూడో వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అంటే సేవకుల్లో, ఆయన కొరకు పనిచేసే వారిలో, ఆయన యొక్క గృహ నిర్వాహకులలో 3 రకాలుగా వారు విభజింపబడతారనే సత్యాన్ని మనం ఎరగాలి. అందరూ ఒకే విధంగా ప్రారంభించారు. దే ఆల్ స్టార్టెడ్ అలైక్ బట్ దే డిడ్ నాట్ ఎండ్ అలైక్. వాళ్ళ ప్రారంభం అంతా సరి సమానంగా ఉంది. వాళ్ళందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క గృహ నిర్వాహకులు. అదేవిధంగా దేవుని బిడ్డలైన మీరు, నేను అందరం కూడా ఇన్ వన్ సెన్స్ వీఆర్ ఫుల్ టైమ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. మనకున్న సమయం అంతటిని కూడా మనం ప్రభు కొరకు ఇస్తున్నాం. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ అ హౌస్ వైఫ్, యాజ్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, మై ప్రైమరీ కాలింగ్ ఇస్ టు సర్వ్ ద లార్డ్. ప్రభువును సేవించటం, ప్రభువుకు ప్రచారం చేయటం, అది నా యొక్క ప్రథమ పిలుపుగా ఉంటున్నది. ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి గురించి 2 వచనాలే ఉన్నాయి. రెండో వ్యక్తి గురించి 2 వచనాలే ఉన్నాయి. మూడో వ్యక్తి గురించి వచ్చేసరికి 7 వచనాలు ఉన్నాయి. ఇదే సత్యాన్ని మత్తయి సువార్త 25లో కూడా చూస్తున్నాం. అక్కడ తలాంతుల ఉపమానంలో కూడా మూడో వ్యక్తి మీదే ఎక్కువ సమయం, ఎక్కువ వచనాలు కేటాయించబడింది. ఎందుకని ఇలాగుంది అంటే, క్రైస్తవ సంఘములో, దృశ్యమైన సంఘములో మెజారిటీ ఈ 3rd గ్రూప్లో ఉంటారు. మొదటి గుంపులో ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. రెండవ గుంపులో ఉన్నవారు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఈ మూడవ గుంపులో ఉన్నవారు దే ఆర్ గోయింగ్ టు బి ద మెజారిటీ. మన యొక్క ఆశ, మన భారం ఏంటంటే, వీ షుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద 3rd గ్రూప్. వీ షుడ్ నాట్ బి ఈవెన్ ఫౌండ్ ఇన్ ద 2nd గ్రూప్. ఫస్ట్ గ్రూప్లోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఎలా జరుగుతుంది? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ యాక్సిడెంటలీ, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇంటెన్షనలీ. నేను ప్రణాళిక వేసుకొని సిద్ధపడి ఆ మొదటి గుంపులో ఉండటానికి నా వంతు నేను ఏం చేయాలో నేను చేస్తేనే ప్రభు కృపను బట్టి ఆ మొదటి గుంపులో ఉండగలుగుతాను. ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్. ఇఫ్ ఐ ఫెయిల్ టు ప్లాన్, ఐ ప్లాన్ టు ఫెయిల్. ప్రణాళిక వేసుకునే విషయంలో నేను తప్పిపోతే, నేను తప్పిపోవటానికే ప్రణాళిక వేస్తున్నాను. టు ఎండ్ అప్ ఇన్ ద 3rd గ్రూప్, ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. బీ క్యాషువల్ అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి విషయంలో ఏదైనా పర్వాలేదులే, ఇన్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఆల్ రైట్ అనే ఒక కేర్లెస్ క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటే, surely we are going to end up in the 3rd group, and the Lord does not want any one of us to end up there. ఆ మూడవ గుంపులో మనం చేరడం అనేది ప్రభు ఇష్టం కాదు. అయితే ఈ మొదటి గుంపులో నేను ఉండాలంటే ఏం చేయాలి? రెండో గుంపులో ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు ముందు చూశాం. నౌ అవర్ ఫోకస్ ఈస్ అపాన్ ద 3rd మ్యాన్. ఇతను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాడు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు మనం చూడబోతున్నాం. ఈ కారణాలు మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో లేకుండా మనం చూసుకోవాలి. మేక్ షూర్ దట్ దీస్ ఆర్ నాట్ ద రీజన్స్ దట్ కుడ్ బి ద రీజన్ ఫార్ మై బ్యారన్నెస్ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్. నా క్రైస్తవ జీవితంలో నేను ఫలములు లేకుండా, గొడ్డుబారిన జీవితంలోనికి నేను వెళ్ళిపోకుండా ఈ కారణాలు నా కారణాలుగా ఉండకూడదని మనం చూసుకోవాలి. సో లెట్స్ క్విక్లీ వర్క్అవుట్. ఇతని కారణాలు ఏంటి? ఎందుకని ఈ పరిస్థితిలోనికి వచ్చాడు? వై డిడ్ హి కమ్? ఫస్ట్ థింగ్, జాగ్రత్తగా చూసినట్లయితే, హీ డిస్టార్టెడ్ ద ఇమేజ్ ఆఫ్ హిస్ మాస్టర్. తన యజమానుని యొక్క వ్యక్తిత్వమును గూర్చిన తన యొక్క మనోభావం మారిపోయింది. మేబీ ఇనిషియలీ ద మాస్టర్ వాస్ వెరీ స్వీట్ టు హిమ్. తన ప్రభువుని ఎంతో ఆరాధించాడు. మీరు ఇప్పుడు ఆరాధించేటప్పుడు నేను కొన్ని వింటూ ఉన్నాను. మనం ఎంతో పొగుడుతున్నాం ప్రభువుని. ఆయన ఎంత ప్రశస్తమైన దేవుడో, 10,000 మందిలో అధిక ప్రియమైన వాడో, సుందరుడో, ఇవన్నీ మనం చెప్తున్నాం.
నౌ వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్? ఈ వ్యక్తి గురించి ఏమని చూస్తున్నాం చూడండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు 21వ వచనంలో, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడును, మెత్తని దానిని కోయువాడునైనా కఠినుడు గనుక. ఇంగ్లీష్ it says, I feared thee because thou art an austere man. Austerity means you are too strict, you are too tyrannical, you are not a fair employer. కొన్నిసార్లు మనం ఈ యొక్క కార్పొరేట్ వర్కింగ్ సిస్టంలో ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ గుడ్ మేనేజర్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ గుడ్ హెడ్, దట్ మ్యాన్ కెన్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ యూ వితౌట్ గివింగ్ యూ ద క్రెడిట్. మీకు ఇవ్వాల్సిన ఘనత గౌరవం ఇవ్వకుండా మీ చేత బాగా పని చేయించుకొని, and he may get all the credit. Sometimes we grumble, we cannot leave the job, we cannot run away because there are families. We face challenges. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, స్ట్రైట్ అవే he calls his master as a కఠినుడవు, యు ఆర్ అ వెరీ ఆస్టియర్ పర్సన్. ఇది పర్సనల్గా చెప్పడం లేదు, వ్యక్తిగతంగా తన గదిలోనికి వెళ్ళి ప్రైవేట్గా తన దగ్గర చెప్పడం లేదు, కానీ హీ మేక్స్ ఇట్ ఎస్ అ పబ్లిక్ అనౌన్స్మెంట్. హౌ మచ్ షేమ్ హీ బ్రాట్ టు హిస్ మాస్టర్, ఆలోచన చేసి చూడండి. దట్ మీన్స్ సమ్వేర్ ఇన్ హిస్ క్రిస్టియన్ లైఫ్ డౌన్ ద రోడ్ హీ లాస్ట్ హిస్ రెస్పెక్ట్ ఫర్ హిస్ మాస్టర్. See, our downfall begins there. మనం పడిపోయేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, ద డే దట్ యు లూజ్ యువర్ ఎస్టిమేట్ ఆఫ్ యువర్ మాస్టర్, దేర్ అవర్ ఫాల్ యాక్చువల్లీ బిగిన్స్. అంటే మొట్టమొదట్లో తనకున్న ప్రేమను కోల్పోయాడు. మొట్టమొదటిలో దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మొదటి సంఘం ఓపెనింగ్ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎఫెసీ సంఘంలో నుంచే మిగతా 6 సంఘాలు బయటకు వచ్చినాయి. దే వర్ సో ప్రొడక్టివ్. ఎఫెసీ సంఘం ద్వారా స్మిర్నా కానీ, పెర్గమో కానీ, థుయతైరా కానీ, సార్దీస్ కానీ, ఫిలడెల్ఫియా కానీ, లౌదోకియా కానీ, మిగతా ఉన్న సంఘాలన్నీ కూడా దే కేమ్ అవుట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసస్ వాస్ సార్ట్ ఆఫ్ ఎ హెడ్ క్వార్టర్స్, బేస్ అన్నమాట. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు అక్కడ పరిచర్య చేశారు. అక్కడ పౌలు, తిమోతి, తర్వాత యోహాను, వీళ్ళందరూ కూడా పరిచర్య చేసిన చాలా ఫేమస్ అసెంబ్లీ అది. ఆ అసెంబ్లీలో నుంచి బ్రాంచ్ అవుట్ అయ్యి అనేక స్థలాలకి విస్తరించి వ్యాపించిన సంఘాలు ఇవన్నీ. సో గాడ్ బిగిన్స్ విత్ ద హెడ్ క్వార్టర్స్. అక్కడ మొట్టమొదట ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించి హీ ప్రైజెస్ దెమ్, చాలా పొగుడుతున్నాడు. నీ యొక్క ప్రయాసం, నీ క్రియలు, నీ వివేచన ఆత్మ, ఇవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. హి సేస్, ఐఎమ్ నాట్ గెటింగ్ రిపోర్ట్ ఫ్రమ్ అదర్స్, ఐ నో ఇట్ పర్సనలీ అంటున్నాడు. నాకు వ్యక్తిగతంగా తెలుసు. వై? దీప స్తంభాల మధ్యలో నడిచే దేవుడను నేను. See, that is another very solemn truth that we should understand. ఇప్పుడు మీరు డాలస్ లో కొంతమందిగా కూడుకొని ఉన్నారు. We should always be conscious of the fact, though you are very few, the Lord is walking in your midst. మీ మధ్యలో దేవుడు నడుస్తున్నాడు సైలెంట్ గా. యూ డోంట్ ఈవెన్ పర్సీవ్ ఇట్. మీరు అది చూడకపోవచ్చు. He sees you the way you sit, the way you listen, the way you write, the way you pray, the way you worship, your attitude, everything he notices. He doesn't say anything now. He waits for the day of judgment. అన్ని రికార్డ్ చేసుకుంటాడు. చేసుకొని ఆఖరిలో చెప్తాడు, 7 దీపస్తంభాల మధ్య నడిచిన వాడును, నేను ఎవరినో దూతను పంపించి రిపోర్ట్ తీసుకోలేదు, నేను వ్యక్తిగతంగా మీ సంఘానికి వచ్చాను. ఐ నో ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్ యు ఆర్ దేర్, ఈ పీరియడ్ లో ఉన్నావని చెప్తారు. So that should really fill us with lot of reverence for the Lord. That fear of the Lord should really fill our hearts. Now coming to Ephesus, he says, I praise you for all these things. Nevertheless, I have somewhat against you. అయినను నీ మీద మోపవలసిన ఒక కొరత నాకు ఉంది. 2:4 చూస్తున్నాం ప్రకటనలో. ఏమంటున్నాడు? యు హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను వదలితివి. ఆ వదలితివి అనే మాటకు చాలా అర్థం ఉంది. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్ లీవింగ్, బట్ ఇంటెన్షనల్ లీవింగ్. నీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నావంటే ఇట్ ఈస్ అ సాఫ్టర్ టర్మ్. నీవు వదిలితీవి అంటే ఇంటెన్షనలీ యూ లెఫ్ట్ ఇట్. అంటే క్రైస్తవ జీవితంలో మనం ప్రారంభించేటప్పుడు క్రైస్ట్ వాస్ ఎవ్రీథింగ్ టు అస్. యేసు ప్రభు అంటే అంత ఇష్టం మనకు. యేసు చాలునని హృదయపూర్వకంగా పాడాం. ప్రభువా, మా పరిస్థితులు ఎలాగైనా కూడా వి డోంట్ కేర్. యాజ్ లాంగ్ యాజ్ క్రైస్ట్ ఈస్ విత్ అస్, వీఆర్ సాటిస్ఫైడ్.
That kind of an attitude we had. That's how we started our honeymoon walk with the Lord. ప్రభువుతో మన నడక అలా ప్రారంభించామండి. Then what happens, as you journey spiritually, other things crowd into your life, into my life. నా జీవితంలో, మీ జీవితంలో అనేక విషయాలు వచ్చి కాంపిటీటర్స్ గా, రైవల్స్ గా వచ్చేస్తా ఉంటాయి. వచ్చేటప్పుడు I need to re-establish our love for the Lord. Prabhu, ఎన్ని వచ్చినా కూడా I am not going to care for them. I love you supremely more than anything else. Now నేను నా జీవితంలో చూసినట్లయితే 52 years ago I came to know Christ. ఆ దినంలో I was just a student, హాస్టల్ స్టూడెంట్ అంతే. నా జీవితం యొక్క రంగం చాలా సంకుచితంగా ఉండేది. ఆఫ్టర్ దట్ స్టడీస్ అయిపోయింది, కాలేజెస్ మారాను, పెళ్ళయింది. అప్పుడు నా యొక్క డొమైన్ వాజ్ గెటింగ్, హొరైజన్స్ వేర్ గెటింగ్ వైడెండ్. నా గదులు ఎక్కువ అవుతుంది, పిల్లలు వచ్చారు, ఉద్యోగం వచ్చింది, బాధ్యతలు ఎక్కువైనాయి. ఎన్ని అవుతూ ఉంటే దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ లూజింగ్ మై ప్రయారిటీ. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరిని ఎక్కువగా ప్రేమించాలో ఆ ప్రేమించే విషయంలో తప్పిపోయే ప్రమాదం అందరికీ ఉంది. We don't begin as failures. ఎవరు కూడా నేను అపజయం పొందాలి అని ఎవరు కూడా ప్రారంభించరు. ఈ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటాయి. ఇట్ మే బి అ పర్సన్, ఒక వ్యక్తి మన జీవితంలో దట్ పర్సన్ మే ఎంటర్. ఆ వ్యక్తిని సంతోష పెట్టడానికి, దో యు నో సంథింగ్ టు బి ద విల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తం అని బహాటంగా తెలిసినప్పటికీ ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించే కారణాన్ని బట్టి వీ వాంట్ టు సాటిస్ఫై దట్ పర్సన్. ఇట్ కుడ్ బి మై వైఫ్, ఇట్ కుడ్ బి మై చైల్డ్, sometimes it could be my career. ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, I want to make a mark in that, I want to rise up the ladder. Good desire, but many times we sacrifice our love for the Lord. ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా we try to shift our time and give our attention. మరి ఇతని జీవితంలో ఎక్కడ ఈ డీవియేషన్ వచ్చిందో మనకు అర్థం కాలేదు. Where he got distracted, we do not know, but he did lose his love for the Lord. That's where our fall always begins. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, తన ప్రేమను కోల్పోయిన కారణాన్ని బట్టి. The moment you lose love for a person, that person ceases to be beautiful. ఆ వ్యక్తి మన దృష్టిలో ఇంకా అందంగా ఉండరండి. As long as there is love in my heart, I begin to admire or desire. But the moment I lose love, I begin to find fault. నేను తప్పులు ఎలా కనిపెట్టాలా, ఎలాగ నిరాకరించడానికి కారణాలు వెతుకుతూ ఉంటాను. దట్ ఈస్ న్యాచురల్. ఇన్ ద న్యాచురల్ వరల్డ్ వీ డూ ఇట్. సౌభాగ్యంగా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే he had a distorted image of his master. 2 కొరింథీ 4:4 ఏం చదువుతున్నాము? యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు పుట్టితనం కలుగజేశాడు. ఈ సువార్త యొక్క ప్రకాశము, ఆ యొక్క మహిమతో నిండిన ప్రకాశం మనకు అగపడకుండా ఈ లోకనాథుడు మన కళ్ళకు గుడితనం తీసుకుని వస్తున్నాడు. ఇది అవిశ్వాసులకు మాత్రమే కాదు, ఈవెన్ ఫర్ బిలీవర్స్. The moment he succeeds in robbing my heart of the first love for the Lord, అంటే I don't begin to hate the Lord. నేను ప్రభువుని ద్వేషిస్తున్నానని కారణం కాదు, ఆయన మీద ప్రేమ ఉంది, కానీ it is no longer preferential love. Preferential love అంటే though I love everybody, అందరిని ప్రేమిస్తున్నాను, అయితే ప్రభువుతో నాకున్న ప్రేమ బాంధవ్యముతో నేను పోల్చినప్పుడు the Lord is first in my life. దాన్ని మనం we should always ensure. This nobody can do it in your life, you cannot do it in my life. నేనేం చేయాలా? వ్యక్తిగతంగా వెళ్ళి I need to ask the Lord, Lord, are you really satisfied with my heart? నేను ప్రేమించే విధానం మీకు తృప్తికరంగా ఉందా? Are you really first in my life? These are things that we need to examine our lives. పౌలు అంతం వరకు అంత ఖచ్చితంగా సమర్పణతో అటు ఇటు తిరగకుండా తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడంటే, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించానని అలాంటి విజయపు కేక వేయగలిగినాడండి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణం 2 కొరింథీ 5:14, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. The love of Christ constraineth me, the constraining love of Christ that never left him.
సో సెకండ్ థింగ్, ఇతనిలో ఉన్న కొరత చూడండి. ఎప్పుడైతే తన దేవుని మీద ఉన్న అభిమానం, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడో, ఈ రిఫ్యూజ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల దగ్గరలో నుంచి నేర్చుకోవటం మానేసి. టీచబిలిటీ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ. నేను ఇంకొకరి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే నాలో దీనత్వం ఉండాలి. నాలో దీనత్వం లేకపోతే నేను నేర్చుకోను. ఐ విల్ థింక్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. నాకు అన్ని తెలుసు కదా అనుకుంటా. ఎ చర్చ్ ఈజ్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. ఒక సంఘం అంటే ఏంటి? అది క్రీస్తు యొక్క బడి. ఆ క్రీస్తు బడిలో మనకు సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉంటారు. సహోదరుల ద్వారా, సహోదరుల ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. వి కమ్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నాం, ప్రార్థనకని వస్తున్నాము, అక్కడ రొట్టె విరవటానికి వస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. బట్ ఇట్స్ ఆల్సో ఎ సెంటర్ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవటానికి. అందుకని అపోస్తల కార్యములు 2:42లో 4 కారణాల కొరకు వారు కూడి వచ్చారంట. మొట్టమొదటిగా ఏంటి? అపోస్తల యొక్క బోధ. దే వాంటెడ్ టు లెర్న్ ది అపోస్టల్స్ డాక్టర్. మనం సంఘాల కొరకు చాలా ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా, మెనీ టైమ్స్ ద పుల్పిట్ ఈస్ ఎంప్టీ. వాట్ డు ఐ మీన్ పుల్పిట్ ఈస్ ఎంప్టీ? ప్రసంగికుడు నిలబడుతున్నాడు, ఎంతో సమయం మాట్లాడుతున్నాడు, కానీ కంటెంట్ ఈజ్ వెరీ లెస్. చెప్పిందే చెప్తా ఉన్నాడు, చెప్పేది అనేక సార్లు తప్పుగా ఉంది. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకొక సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ద బెస్ట్ ప్రిపరేషన్ ద ప్రీచర్ హ్యాస్, దెర్ ఇస్ నో హంగర్ ఇన్ ద కాంగ్రిగేషన్. సమాజంలో ఆకలి లేదు, కొంత ఎక్కువ మాట్లాడితేనే విసిగిపోతున్నారు. సో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆన్ ది హియరర్ side as well as the speaker side. So the Lord should visit both of us. మనకందరికీ he should give a hunger to learn, నేర్చుకోవటానికి. And many times learning happens when I am willing to learn from my own fellow brother and fellow sister. మన తోటి సహోదరుడు, తోటి సహోదరి దగ్గరలో నుంచి నేర్చుకోవటానికి మనం సంసిద్ధులై ఉండాలి. కొన్నిసార్లు మనకు నేర్పించే వాళ్ళు మనకన్నా వయసులో చాలా తక్కువగా ఉంటారు, బట్ దే మే బి స్పిరిచువలీ టాలర్ దెన్ us. ఆత్మీయంగా మనకన్నా వాళ్ళకి ఎత్తు ఎక్కువ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్. వాళ్ళు ఇటీవలే ప్రభుని ఎరిగి ఉంటారు, బట్ ద వే దే అండర్స్టాండ్ గాడ్, ద డెప్త్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్ విల్ బి సో గ్రేట్ that we need to learn from them. In other words, a child of God is willing to learn from anybody. ఎవరు నేర్పించినా నేర్చుకోవటానికి సంసిద్ధత కలిగి ఉన్న ఒక వ్యక్తిగా మనం అందరం ఉండాలి. టీచబిలిటీ చూడండి, ఇతనితో పాటు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా. ఒక మీనాను బట్టి 10 మీనాలు సంపాదించినోడు కూడా అదే సహవాసంలో ఉన్నాడు. ఒక్క మీనా ద్వారా 5 మీనాలు సంపాదించిన మరి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తున్నాడు కదా. ఇఫ్ హీ ఈస్ అ ఫెయిల్యూర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్, తన జీవిత యొక్క మొదటి ప్రారంభ దశలో తాను విజయవంతుడిగా లేదంటే, హీ కుడ్ టీమ్ అప్ విత్ దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న మీరు బాగా చేయగలుగుతున్నారు, నాకు ఇది నేర్పిస్తారా? ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. నేను ఎక్కడ తప్పు చేస్తున్నా నాకు అర్థం కావటం లేదు. హీ కుడ్ ఆల్వేస్ లెర్న్. ఒకరి దగ్గర నుంచి ఒకరు మనం నేర్చుకుంటున్నాం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఇన్ మై లైఫ్. I have learned and I still keep learning from many people. Many people I am not go and thank them. అయ్యా మీ ద్వారానే ఈ సత్యాలు నేను నేర్చుకున్నాను, మీ ద్వారానే, మీ పుస్తకాల ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు, అన్న మీరు ఇలా చెప్పడం ద్వారా నేను నేర్చుకున్నాను, అక్క మీరు చెప్పడం ద్వారా నేర్చుకున్నాను. దట్ విల్ బి వండర్ఫుల్. అలాగే చెప్పడం యూజువలీ మన అసెంబ్లీస్ లో అలా చేయరు, కానీ ఇన్ సమ్ చర్చెస్ the moment you finish the ministry of the word, దిగి వచ్చిన వెంటనే they personally come and thank. మీరు సత్యం చెప్పారు, దట్ ఇస్ ఎ న్యూ ట్రూత్ టు మీ. ఇది చాలా కొత్త సత్యంగా ఉంది, ప్రభు నాతో మాట్లాడాడు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అని. సో దట్ టీచబిలిటీ, నేర్చుకునే మనస్తత్వం అతని ఈ వ్యక్తికి కానీ మూడో వ్యక్తికి కానీ ఉండుంటే, he could have easily been in the first 2 groups. సో అందులో అతను తప్పిపోయాడు. దట్ ఈస్ అ సెకండ్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలీ, వన్ ఆఫ్ ద రీజన్స్ వై గాడ్ పుట్స్ అస్ టుగెదర్. మనల్ని ఒక సహవాసంలో ప్రభు పెట్టడానికి ఒక ప్రాముఖ్య కారణం ఏంటంటే, వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు.
ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నోబడి ఈస్ పర్ఫెక్ట్. బట్ వీ ఆల్ కెన్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. ప్రతి వారిలో నుంచి కూడా ఏదో కొంత నేర్చుకోగలగదు. మూడవ కారణం ఏంటి? ఇతని ఇలాంటి మూడవ గుంపులో రావడానికి మూడవ కారణం ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ రీజన్? ఇట్ ఈస్ డౌన్ రైట్ లేజినెస్. అతని సోమరితనం. సోమరితనాన్ని మనం పెద్ద పాపముగా మనం భావించాం. అడల్టరీ, వ్యభిచారం అంటే అయ్యో ఎంత ఘోర పాపం అంటాం, ఎంత దుర్మార్గత అంటాం. దొంగతనము, హత్య, ఓ ఎంత దుర్మార్గుడు అంటాం. అయితే మన యొక్క పితరులు వాళ్ళు ఏం చేశారంటే బైబిల్లో ఉన్న పాపాలన్నిటిని కూడా వాళ్ళు లిస్ట్ చేశారంట. లిస్ట్ చేసినప్పుడు దే కేమ్ అప్ విత్ 350 స్పెసిఫిక్ సిన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో 350 నిర్దిష్టమైన పాపాలు. ఈ పాపాల్లో 7 దే ఐడెంటిఫైడ్ యాజ్ మదర్ సిన్స్. తల్లి పాపాలని 7 ఐడెంటిఫై చేశారు. దాంట్లో ఇట్ స్టార్ట్స్ విత్ ప్రైడ్. అంటే తల్లి పాపాల్లోనే తల్లిది అన్నమాట. స్టార్ట్స్ విత్ ప్రైడ్. లాస్ట్ లో ఎక్కడ ఎండ్ అవుతుందంటే స్లాత్ఫుల్నెస్, సోమరితనం. సోమరితనం ఈ మిగతా ఉండే పాపాలు మిగతా పాపాలకి జన్మనిచ్చేది అన్నమాట. జన్మనిచ్చేది. నా హృదయానుసారుడైన మనుష్యుడని దావీదుని గురించి ప్రభు సాక్ష్యం చెప్పారు. దావీదు యొక్క జీవితంలో కానీ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము ఉండి ఉండకపోయినట్లయితే ఈజ్ ఆల్మోస్ట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. ఆ ఒక్క అధ్యాయంలో పాపం చాలా దెబ్బతిన్నాడు. అక్కడి నుంచి కుటుంబాల్లో కష్టాలు రావడం అంతా. మరి ఆ 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి? నిద్రపోకూడని సమయంలో నిద్రపోయాడు. స్లీపింగ్ ఈజ్ గుడ్. వి ఆల్ మస్ట్ సీ. తన ప్రియులకు ఆయన నిద్ర ఇచ్చే దేవుడు. మనకు విశ్రాంతి కావాలా? అవర్ బయాలజికల్ క్లాక్ నీడ్స్ ఇట్. కష్టపడి పని చేయాలి, అలసిపోయినప్పుడు తప్పకుండా పడుకోవాలి. పడుకోకపోతే ద బాడీ ఈస్ గోయింగ్ టు టేక్ రివెంజ్ ఆన్ యూ అండ్ మీ. దట్స్ వే వీఆర్ క్రియేటెడ్. ఇట్స్ నాట్ రాంగ్. అయితే రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో మిగతా వాళ్ళందరినీ యుద్ధానికి పంపించి నిష్కారణంగా ఈ స్టేట్ బ్యాక్ ఎట్ జెరూసలేం టు స్లీప్, రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాడు. యాక్చువల్లీ హీ షుడ్ హావ్ టేకెన్ మారల్ రెస్పాన్సిబిలిటీ. తాను యుద్ధం చేయకపోయినా ఫ్రంట్ లైన్ లో ఆ యొక్క బృందంలో, ఆర్మీలో ఆయన ఒక మూలలో కూర్చొని ఉంటే వాట్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఫర్ ది అదర్ సోల్జర్స్. నిష్కారణంగా యోవాబును పంపించాడు, ఈయన ఉండిపోయాడు. ఈయన ఒంటరిగా ఎప్పుడు వస్తాడా అని శత్రువు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ నిద్రతో ప్రారంభమైంది. నిద్ర పోకూడని సమయంలో నిద్రపోయాడు, లేచాడు, చూశాడు. వెంటనే తాను ఆ చూపు, 2వ చూపు చూడకుండా ఉండాల్సింది. ఆ 2వ చూపు చూశాడు, 2వది 3వది అయింది. ఒక్కొక్కటి అలాగే యాడపై వ్యభిచారము, నరహత్య అన్ని జరిగి కుటుంబంలో గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అంటే దావీదు జీవితంలో దేవుడు ఎందుకు సమకూర్చగలిగాడంటే హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తప్పిపోయినానని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న దానికి రుజువుగా 3 కీర్తనలు రాశాడు. కీర్తన 32, కీర్తన 38, కీర్తన 51. If you see these 3 Psalms, you understand how genuine and how deep is his sorrow. ఎందుకనేది రాసి పెట్టాడంటే, నేను ఇంత బుద్ధిహీనంగా నా జీవితంలో ఈ పతనం అయింది, మీరన్నా బుద్ధి తెచ్చుకొని ఇలా చేయకండి అని మనకు నేర్పించడానికే ఆయన రాసి మనకు ఉంచి వెళ్ళిపోయాడు. కాబట్టి లేజినెస్ చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఈ ఉపమానంలో ప్రభు ఆ 3వ వ్యక్తితో అన్న ఒక్క మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం, 25 and 26. Matthew chapter 25 and verse 26. 26వ వచనం. His Lord answered and said unto him, Thou wicked and slothful servant, thou knewest that I reap where I sow not, and gather where I have not strawed. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసు. ఎవరు కూడా సోమరోడిని చూసి నువ్వు చాలా చెడ్డోడని చెప్పరండి. ఒకరు ఎక్కువ నిద్రపోతున్నారంటే ఏదో టైర్డ్గా ఉన్నాళ్ళండి, ఏదో ఒకటి చెప్పి మనం వెళ్ళిపోతాం. వి డోంట్ బ్రాండ్ హిమ్ యాజ్ అ వికెడ్ పర్సన్. ఒక దుర్మార్గుడు, దుష్టుడు అని మనం బ్రాండ్ చేయము.
బట్ సీ వాట్ ద లార్డ్ సేస్. ప్రభు ఏమంటున్నాడు చూడండి, సోమరివైన చెడ్డదాసుడా. జీవితంలో మనం సాధించాల్సింది చాలా ఉన్నాయి. మన ప్రభు మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మన మీద ఆయన చాలా ఆధారపడి ఉన్నాడు, మనల్ని నమ్మాడు, మన ధనాన్ని మనకి ఇచ్చాడు, గృహ నిర్వాహకులుగా మనల్ని ఉంచాడు, అనేకుల యొక్క రక్షణార్థమై తన పని చేయటానికి మనల్ని పిలిచాడు, ఆ పిలుపునిచ్చాడు. ఇన్ని బాధ్యతలు కలిగిన మనం ఎంత బాధ్యతతో మనం నడుచుకోవాలి. ఐ నో వీ హ్యావ్ ఛాలెంజెస్, వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ బ్రెడ్, కష్టపడి పని చేయాలి, కుటుంబంలో సమస్యలు, పిల్లలను పెంచుకోవాలి, అన్నీ ఉన్నాయి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ వీఆర్ కింగ్డమ్ వర్కర్స్. రాజ్యమును నిర్మాణం చేసే సేవకులుగా ఉన్నాం. సో I need to take time, quality time to understand the Bible. రోజు ఒక సమయాన్ని కేటాయించి సమయాన్ని నేను ఏం చేయాలి? I should try to steal time. టైం నాకు అలాగే దొరకదండి. I should make time. I cannot find time. సమయం కనుగోలేం, కానీ సమయాన్ని నేను క్రియేట్ చేయాలి. Maybe I have to give up some good things. శ్రేష్టమైన దాన్ని వెతకటానికి మంచి వాటిని వదులుకోవాలి. ఇలాగా మనం వదులుకొని, ప్రభువా నేను నీ వాక్యాన్ని ఎక్కువగా ఎరగాలి, ప్రార్థనలో నేను నిలకడగా ఉండాలి, నా హృదయాన్ని పరీక్షించి నన్ను పవిత్రపరచు, ఏ విషయాల్లో నేను ఎదగాలో నాకు సహాయించు అనే విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే హిస్ లేజినెస్, సోమరివైన చెడ్డ దాసుడా అని మనం చూస్తున్నాం. ప్రేమ వారలారా, మన దేవుడు ఆయన నిత్యము పనిచేసే దేవుడుగా ఉంటున్నాడు, నిత్యము పనిచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క లోకానికి వచ్చి తన యొక్క పరిచయం యొక్క ప్రారంభంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది. దిస్ ఇస్ మై ఫుడ్ అన్నాడు. తర్వాత తన యొక్క పరిచర్య యొక్క మధ్య భాగంలో, ఆల్మోస్ట్ టువర్డ్స్ ద మిడిల్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. There will come a time when you will long to work for the Lord. ప్రభు కొరకు పనిచేయాలనే ఆతృత, ఆశ, భారం ఉంటది. By then the doors will be closed. ఈ క్లోజ్డ్ డోర్స్ ఎలాగొస్తుంది? మేబీ మై లాస్ ఆఫ్ హెల్త్, నా ఆరోగ్యం చెడిపోవచ్చు, అండ్ ది ఆపర్చునిటీ, ది ఓపెన్ డోర్స్ టు విట్నెస్ టు ద లార్డ్, దట్ మే గెట్ క్లోజ్డ్. చాలా విధాలుగా శత్రువు ఏం చేస్తున్నాడంటే ఈ డోర్స్ అన్ని ఒకటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, పగలున్నంత వరకు యు వర్క్ వెరీ హార్డ్. The time will come when you will desire to work, but you will not have an opportunity. అది జరగకూడదు. So we see the Lord himself as a working God. ఆయన ఈ లోకంలో పనిచేసే దేవుడుగా ఉంటున్నాడు. He is constantly busy. The enemy is also చాలా బిజీగా పనిచేస్తున్నాడు. He knows that his time is very very short. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ ఏమనుంది? 12:12, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించడి, భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. He has great wrath because he knows that he had but a short time. The enemy is time conscious. నా టైం అయిపోతుంది, నేను ఇంకా I need to destroy more people. ఎక్కువ మందిని పాడు చేయాలి, ఎక్కువ మందిని బంధకములో ఉంచాలి, ఎక్కువ మందిని నరకానికి తీసుకొని పోవాలి. దట్స్ హిస్ అజెండా. నౌ వాట్ ఈస్ అ కింగ్డమ్ సిటిజన్స్ అజెండా? మన అజెండా ఏంటి? సమయం అయిపోతుంది, ఐ మస్ట్ డూ వాట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. ఎంత మందిని రెస్క్యూ చేయగలిగితే అంతమందిని రెస్క్యూ చేయాలి. యు సీ, వీఆర్ రన్నింగ్ ఇన్ టు ఆపోజిట్ డైరెక్షన్స్. బట్ వెన్ యు సీ ద జీల్ ఆఫ్ ద ఎనిమీ, శత్రువుని యొక్క ఆసక్తి, సమర్పణ చూచినప్పుడు we are really ashamed. May the Lord really help us. So the third problem with this man is that he was downright lazy. అనేక సార్లు విశ్వాసుల యొక్క జీవితంలో
We appear busy, but we are not productive. See, being busy, busy, does not mean you are in business. 2 Thessalonians రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 Thessalonians chapter 3. 2 Thessalonians chapter 3. ఇక్కడ పౌలు కొందరి గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు. 3:11 ఏముందో చూడండి. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటది. ఫర్ వి హియర్ దట్ దెర్ ఆర్ సమ్ విచ్ వాక్ అమంగ్ యూ డిజార్డర్లీ, వర్కింగ్ నాట్ ఎట్ ఆల్ బట్ ఆర్ బిజీ బాడీస్. ఇట్ లుక్స్ లైక్ ఎ కాంట్రడిక్షన్ కదా. He says they are working not at all. Then immediately he follows it saying, but they are busy bodies. తెలుగులో చూద్దాం. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. దానికి 11, మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రముగా నడుచుకొనుచున్నారని విలుచున్నారు. ఏ పనియో చేయక, మరి ఏ పని చేస్తున్నారు? పరుల జోలికి పోయే పని చేస్తున్నారు. They unnecessarily interfere in the lives of others. They go around gossiping. ఇతరుల టైం పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పటం. See, there is value when I meet my brother, discuss about the word, pray together, కలిసి ప్రార్థన చేసి దేవుని వాక్యం నేర్చుకోవటం. That is very productive. That's a productive work. ఇదే బైబిల్ ఏం చెప్తుంది? మలాకి గ్రంథం ఆఖరి అధ్యాయంలో చూడండి. Malachi chapter 3. And then you find how the Lord listens. ప్రభు ఏం ఆలకిస్తున్నాడో చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము, ఇక్కడ 16వ వచనం నేను చదువుతాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన. We find the Lord is so pleased to listen when two believers gather together and talk about him. ఆయన నామాన్ని గుర్తు చేసుకొని ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒకరినొకరు హెచ్చరించి మాట్లాడేది. దట్స్ అ వెరీ ప్రొడక్టివ్ వర్క్. దట్ ఈస్ రియల్ వర్క్. అయితే ఇక్కడే చూస్తున్నాము, పరుల జోలికి పోయి ఏ పని చేయకుండా. దే ఆర్ నాట్ ఫోకస్డ్ ఇన్ దైర్ వర్క్. బిజీ బాడీస్ ఆర్ దోస్ who are busy doing so many things, but they are not focused. వాళ్ళకి చెప్పిన పని చేయరు. వాళ్ళు ఏం చేయాలో అది చేయరు. మిగతా వాటిని అన్నిటినీ చేస్తూ ఉంటారు. మేబీ ఐ నీడ్ టు సర్చ్ మై హార్ట్. వీ నీడ్ టు సర్చ్ అవర్ హార్ట్స్. హౌ డు వీ స్పెండ్ అవర్ టైం? మన సమయాన్ని ఎలాగ మనం గడుపుతున్నాము? హౌ డు వీ ఇన్వెస్ట్ అవర్ టైం? ఆర్ am I careless? Even meeting people, what do I talk when I meet people? Sometimes I may have the habit of, talking on the phone for a long time, which is not needed. అనేక సార్లు మన సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటాం. Then we complain, I didn't have time to read the Bible or pray or testify to anybody. See, our time is God's. అది ప్రభువుకు చెందిన సమయం అది. అందుకని మన మిగిలిన కాలం ఒక మాట కూడా చూసుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం, 1 Peter chapter 4, మొదటి పేతురు 4వ అధ్యాయము. ఇక్కడ చూడండి మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎలాగా? శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం, చూడండి మిగిలిన కాలం, నోటీస్ దోస్ 2 words, the rest of his time, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక. The time is a commodity. Once you spend it, you never get it back. కొన్నిసార్లు డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం కోల్పోయినా సంపాదించుకోవచ్చు. One commodity which will never come back to you is time. And time is so precious. మన మిగిలిన కాలాన్ని ప్రభు కొనుక్కున్నాడు, సిలువ యొద్ద కొనుక్కున్నాడు. సో ఇట్స్ నాట్ మై టైమ్ ఎట్ ఆల్. అది నా సమయము కానే కాదు. అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాట చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 నుంచి తెలుగులో చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకుని. దినములు చెడ్డవి గనుక, ఇట్స్ బ్యాడ్ టైమ్స్. ఐఎమ్ షూర్ యూ వుడ్ అగ్రీ ఇట్ ఆల్ ద మోర్ by a loud amen in the last 2 years after this pandemic has come. It's a terrible time. Nobody expected our lives are going to take such a drastic change. Mana pillal jeevitam, mana jeevitam, life is never the same. We don't know what's going to be there in the next year. Dinamulu cheddavi ganaka samayamunu poniyakunda. So time is a very precious thing. కాబట్టి మూడవదిగా ఇతనిలో ఉన్న గొప్ప కొరత ఏంటంటే he was lazy. Now we need to deal with that sin. We must see it as a spiritual disease. ఇది ఆత్మీయ రోగంగా మనం పరిగణించాలి. Only then we will be able to deal with it. ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నా. I am not able to discipline my sleep, discipline my work. I am not focused in my work. I am too distracted, too diversified. I want to do too many things at the same time and I end up doing nothing really well. So we need to confess that. మన ఈ యొక్క తప్పును దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు ఎంతో సహాయం చేస్తాడు. వాచ్మెన్ నీ గారు కొత్తగా రక్షణ పొందిన దినాల్లో మన ఎల్డర్లీ సిస్టర్ యూస్ టు గైడ్ హిమ్ అంట. ఆత్మీయంగా తను బాగా నడిపించేది. అండ్ షీ యూస్ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ వాచ్మెన్. And watchman himself says, I was very clumsy and very disorderly in my work. I used to sleep at any time, eat much. My life was very indisciplined. But this elderly sister took personal care of me and disciplined me, rebuked me, corrected me. And we know how much the world is blessed because of Brother Watchman. అదేవిధంగా భగత్ సింగ్ గారి జీవితంలో కూడా మీరు చూసినట్లయితే there were elderly sisters who prayed for him, who encouraged him in the word of God, put him into the right track. మన జీవితంలో we need people to constantly monitor us. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు సోమరిత. ఇప్పుడు లెట్స్ గో ఇంటు ద ఫోర్త్ వన్. 4వ కారణానికి వద్దాం. వాట్ ఈస్ ద ఫోర్త్ రీజన్ వై హీ డిడ్ంట్ వర్క్? అని పనిచేయనందుకు ఏంటి కారణం? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. తప్పిపోతానేమో అనే భయం. See, you talk to any businessman, వ్యాపారం చేసి ఎవరి దగ్గరన్నా అడగండి, he is willing to take the risk. Nothing is ensured. ఇప్పుడు వచ్చి నెల జీవితం కొరకు పనిచేసే వాళ్ళకి అన్ని ఛాలెంజెస్ ఉండవు. We know if you work for 30 days, at the end of the month he is going to give you pay. Of course, now I am sure in your IT firms there are target oriented jobs. Me projects and untayi, you need to keep up certain standards and you have to satisfy them. But usually in our country, as you know, if you get into a government job, you know that through the month you work, you get your pay. That is assured, whether it's a rainy day or sunny day, whatever. Business loki vachesariki ala gaadu. Either you can end up as a great loser or a person who has gained a lot. Both are possible. రెండు ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది అందరికీ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, ఈ స్థలంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ క్లయింట్స్? ఈ వస్తువులు కొనుక్కునే వాళ్ళు రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? వాట్ ఇఫ్ ద మార్కెట్ ఫాల్స్ డౌన్? వాట్ ఇఫ్ ది product that I buy is substandard? Is something negative is going to come back as a feedback? చాలా రకాలైన భయాలు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి. బట్ దే ఆర్ వెరీ బోల్డ్ పీపుల్. సమ్టైమ్స్ దే గో త్రూ ఫెయిల్యూర్ బట్ దే డోంట్ గివ్ అప్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోజు కాకపోతే రేపన్నా లాభం వస్తుంది, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. విలియం కేరీ 1793లో కల్కట్టాకు వచ్చారు. He was such an intelligent man. He came with his wife and children. తన దేశాన్ని వదులుకొని, తన కంఫర్ట్ జోన్ వదులుకొని కల్కట్టాకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి 41 years ఉన్నాడు. ఈ 41 years లో he suffered so much, labored so much, he never went back even once to his country. తన దేశానికి ఒక్కసారి కూడా పోలేదు. To get the first convert, కృష్ణ పాల్ అనే ఆ మొదటి వ్యక్తిని రక్షణలోకి తేవడానికి he struggled for 8 years. He never gave up. 8 ఏళ్ళు
He pursued him, he prayed, he preached, and finally got that. So, what if he would have given up? 8 ఏండ్లు 7 ఏండ్లు అయిన తర్వాత అయ్యో ఇంత కష్టపడి నా దేశం వదులుకొని వచ్చి కుటుంబంతో వచ్చి ఇంత కష్టపడి ఏం లేదు కదా, లెట్ మీ గివ్ అప్ అని ఉంటే, he would not be the father of modern missions now. అనేక భాషల్లో బైబిల్ తర్జుమా చేయటం, ఎన్నో గొప్ప సంగతులు ఆ దేవుని దాసుని ద్వారా ప్రభు ఈ లోకంలో చేయగలిగారు. సో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది దట్ ఈస్ కామన్, దట్ ఈస్ న్యాచురల్. లెట్ us నాట్ బి ట్రబుల్డ్ అబౌట్ ఇట్, బట్ లెట్ us నో వేర్ టు టేక్ దట్ ఫియర్. ఆ భయాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? వెన్ ఫియర్స్ కమ్, టేక్ ఇట్ టు ద లార్డ్. ప్రభు దగ్గర చెప్పండి, లార్డ్, దిస్ ఇస్ మై ఆనెస్ట్ ఫియర్. నేను ఈ స్థలానికి వెళ్తున్నాను, బట్ పీపుల్ డోంట్ సీమ్ టు బి రిసెప్టివ్ అట్ ఆల్. వాళ్ళు మీ వాక్యం అంగీకరించే మనస్తత్వమే లేదు. నేను మీ మీద ఆధారపడి వెళ్తున్నాను. నా నోటి మాటగా మీరు ఉండాలి ప్రభువా. మీ శక్తి నాకు కావాలి ప్రభువా. నేను కష్టపడి పని చేస్తాను, ఫలితం మీ చేతుల్లో వదిలిపెట్టు. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ కెన్ రియల్లీ discourage us. ఫెయిత్ ఎక్కడ ఉంటుందో కరేజ్ మన జీవితంలో చేస్తుంది. దేర్ విల్ బి మెనీ అన్సర్టనిటీస్. ఇలా జరగబోతుందని ఊహించలేం. చాలా ప్రాబబ్లీ యూ హ్యావ్ ఫేస్డ్ సెవరల్ డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. సమ్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ టెరిబుల్ టైమ్స్. ఈవెన్ టు గో టు ఎ కంట్రీ లైక్ దిస్ అండ్ గెట్ ఎ జాబ్ అండ్ గెట్ సెటిల్ దేర్, ఇట్స్ నాట్ సో ఈజీ. మీరు అనేక ఛాలెంజెస్ ఫేస్ చేసి దాన్ని మీరు ఎదుర్కొన్నారు. బట్ వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? ద మోమెంట్ యు నో యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తము అనే దాన్ని మొట్టమొదటిగా నిర్ధారణ చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు టేక్. వెదర్ ఇట్స్ ఫర్ మినిస్ట్రీ ఆర్ గోయింగ్ టు ఎ పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ పర్సూయింగ్ ఎ పర్సన్, ఏ పరిచర్య అయినా ఇది దేవుని చిత్తంలో ఉందా? ద మోమెంట్ యు ఫైండ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, then you can jump into it and take risk. Why? Because you are not going alone. The Lord is going to go with you. ప్రభు మీతో కలిసి రాబోతుంది. తప్పకుండా అదే స్థలములో ఆయన విజయాన్ని ఇస్తాడు. The Lord will do a great thing in and through. We are not depending upon outward results. బాహ్యంగా ఉండే ఫలితాల మీద మనం ఆధారపడటం లేదు, కానీ మనం చేసే కృషి ద్వారా దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఇఫ్ ఐ డోంట్ సీ ఇట్ ఇన్ మై లైఫ్ టైమ్, మేబీ సంబడి ఎల్స్ ఇస్ గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. ఈ ఫలితం యొక్క ఫౌండేషన్ ద్వారా అనేకులు మేలు పొందబోతారు. ద లార్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు అలౌ ఇట్ టు గో వేస్ట్. సో దిస్ ఇస్ అవర్ ఫెయిత్. ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కెన్ రియలీ pull us down in our Christian life and ministry. If there are already failures, let us confess it before the Lord. Prabhu, ఈ యొక్క విషయాల్లో తప్పిపోయాను, but I want to rise up again. నీతిమంతుడు 7 సార్లు పడతాడు, అయితే పడినా లేస్తాడు. He bounces back. He gets up again. Says, Lord, by your grace, I want to stand up again. Please help me. ప్రభు మన జీవితంలో ఈ విధంగా సహాయం చేసే దేవుడుగా 4 విషయాలు చూసేమో. I just want to repeat them before I stop. The first thing is, it distorted the image of his master. తన యజమానుని యొక్క వ్యక్తిత్వాన్ని తాను తప్పుడు కోణంలో నుంచి చూసి తన యజమానుని మీద ఉన్న ప్రేమను కోల్పోయిన పరిస్థితిని చూస్తాం. రెండవది ఏం చూస్తున్నామంటే, హిస్ రిఫ్యూజల్ టు లిజన్ ఆర్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల దగ్గర నుంచి నేర్చుకునే మనోభావము లేకపోవడం. తనకన్నా బాగు చేయుచున్న, చక్కగా పరిచర్య చేయుచున్న వారి యొద్ద నుంచి నేర్చుకోకపోవడం. ద థర్డ్ థింగ్ ఇస్ డౌన్ రైట్ లేజినెస్. తనలో ఉన్న ఆత్మీయ సోమరితనం. 4వది, నేను పడిపోతానేమో, ఓడిపోతానేమో. ఈవెన్ బిఫోర్ ద బ్యాటిల్ బిగిన్స్ యు యాక్సెప్ట్ డిఫీట్. యుద్ధం ప్రారంభింపక మునిపే అపజయాన్ని అంగీకరిస్తాం. సో మే ద లార్డ్ హెల్ప్ us. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ 4 రంగాల్లో మేమందరం కూడా హెల్ప్ us to be overcomers. సో లార్డ్ ప్రభువా, మీరు ఎంత సౌందర్యంతో నిండిన పరిశుద్ధుడైన దేవుడు అనే విషయాన్ని మర్చిపోకుండా ఉండటానికి, మీ మీద ఉన్న మా ప్రేమ ఎప్పుడు తగ్గిపోకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు
ప్రభు మీరు ఎంతో పరిచర్య చేశారు, బట్ ఈవెన్చువలీ వెన్ యూ వెంట్ టు ద క్రాస్ యూ బికెమ్ ఎ లోనర్. మీతో ఉండటానికి ఎవరు లేకపోయారు. ఆ క్రౌడ్స్ ఎక్కడికి పోయారు, జన సమూహాలు ఎక్కడికి పోయారు, గుడ్డోళ్ళు బాగయ్యారు, కుంటోళ్ళు నడవగలిగినారు, కుష్ఠరోగులు బాగయ్యారు. వేర్ ఆర్ దోస్ పీపుల్? ఎవ్రీబడి లెఫ్ట్ యూ. అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా సిలువలో మా కొరకు వేలాడ. యూ డైడ్ యాజ్ అన్ అపారెంట్ ఫెయిల్యూర్, బట్ యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. మీరు ఒక అపజయంగా ఆ సిలువలో వేలాడి మరణించినట్లుగా లోకానికి మీరు అనిపించారు. కానీ టుడే వి నో లార్డ్ హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టర్న్ టు క్రైస్ట్. ఈరోజు డాలస్ లో ఒక సంఘం ఉందంటే, హైదరాబాద్ లో సంఘాలు ఉన్నాయంటే, ఇట్స్ ఆల్ బికాస్ యు ఫేస్డ్ ఫెయిల్యూర్ అండ్ యు కేమ్ అవుట్ విక్టోరియస్. మా జీవితంలో కూడా అలాంటి నిర్ణయము, సమర్పణ, ప్రభువు మీద భారం పెట్టి ముందుకు వెళ్ళినట్లు చేయండి. బల దగ్గర సమీపించే మేము మీ త్యాగము, మీ ప్రేమ, మీ సమర్పణ మేము చూచి సవాలు పొంది మీ కొరకై జీవించినట్లు సహాయం చేయము. యేసు ప్రభు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచు ఉంటున్నాము.